ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నిన్నడు గోయు దూరనేడి వాగ్దతంబుతో. మన్నాన గోరు భక్తురార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచుండము. చాటుదాము 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 సత్య సువార్తను. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడాను. ప్రియులారా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఇటు విధముగా ప్రతి దినము కూడా కుటుంబాలుగా కలిసి ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ పునరుద్ధరణ పండగ అనేది మన జీవితాలకు ఎంతో చక్కటి సంతోష సమాధానాలు కలుగు చేసిన పండగ. ఈ పునరుద్ధరణ పండగలో అనేక సందేశాలు ఇవ్వబడ్డాయి. ఈ దినము దేవుని యొక్క వాక్యము మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఇక్కడ చదవగలిగితే చాలా శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. ప్రభు ఎవరికి అక్కడ కనిపించారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇక్కడ ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడాను. ఈవేళ వాక్యాంశము మనము ప్రార్థనాపూర్వకముగా ధ్యానము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సువార్త ప్రకటనా భారం నీకుందా?
ఒక ప్రశ్నతో మనము సందేశాన్ని మనం జాగ్రత్తగా మరి పంచుకుందాం. సువార్త ప్రకటన భారము నీకుందా? ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన శ్రేష్టమైనటువంటి మాటలు, అయ్యో సువార్త ప్రకటించకపోతే లేక సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ అని ఆయన సెలవిస్తున్నాడు. మరొక మాట చాలా శ్రేష్టమైన మాట, సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములు. దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞ గ్రేట్ కమిషన్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటన చేయుడి. కాబట్టి మన యొక్క బాధ్యత వినటం చూడటం కాదు, కానీ మనం ఏదైతే దేవుని కొరకు మనం విన్నామో, మన కన్నులారా చూచాము, అది నోటారా ప్రకటన చేయవలసినటువంటి భారము, బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ప్రియులారా. ఈవేళ యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచి ఉన్నాడు అని ఈ చక్కటి సువార్త అనగా శుభవార్త అనగా మంచి వార్త, గుడ్ న్యూస్ అని మనం చెప్పుకుంటాం. గుడ్ న్యూస్, గో అండ్ స్పెల్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని గుర్చిన సువార్త మనం ప్రకటన చేయాలి ప్రియులారా. ఈ పునరుద్ధాన వేడుకలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట, అక్కడ మగ్దలేనే మరియ ఆమె సువార్త ప్రకటన చేస్తుంది. ఆయన లేచి ఉన్నాడు, మీరు దుఃఖపడవలసిన అవసరత లేదు. కాబట్టి పండగ వేడుక ఎంతో ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో చక్కటి మరి విందు ఆరగించాం. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటమే కాదు, దానికి ఎంతో వెచ్చించి ఖర్చు పెట్టడమే కాదు, ఈస్టర్ ఆదివారంతో పునరుద్ధానం అయిపోయింది అని పులి స్టాప్ పెట్టడం కాదు, కానీ పునరుద్ధానము ద్వారా యేసయ్య నీతో నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ సమాధి దగ్గరికి వచ్చిన వారితో యేసు ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. వారు వినినటువంటి మాటలు ఏ విధంగా వారు ప్రకటించారు. ఇవన్నీ కూడా ఈ పునరుద్ధాన వేడుక ముగిసినప్పటికీ కూడా ఆ పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుని పునరుద్ధాన సత్యాలు మన లోకానికి ప్రకటించే గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు ప్రియులారా. అందుకని 92వ సంకీర్తనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రచురించుట మంచిది, ప్రొక్లమేషన్, ప్రచురించుట, ప్రకటన చేయుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత ప్రియులారా. ఎన్నెన్నో మనకు చెప్పకపోయినా, అది అసత్యమైన, అన్ఐడెంటిఫైడ్ అయిన అటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే అనేక మందికి వెళ్ళి మరీ కూడా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. వాటి వలన వినిన వారికి కానీ చెప్పేవారికి కానీ ఎటువంటి ప్రత్యేకత లేదు, దానివల్ల ఎటువంటి దీవెన కూడా లేదు. కానీ ఏదైతే ప్రకటించాలో ఆ ప్రకటించవలసినటువంటి భారము మన మీద ప్రభు ఉంచాడు అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అయితే ఈ యొక్క సువార్త ఎవరు ప్రకటించారు అని ఆలోచన చేస్తే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు ప్రభు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించారు. చాలా ఇంట్రెస్టింగ్, సో ఇంట్రెస్టింగ్. ఎవరికి కనిపించాడు? మగ్దలేనే మరియ కొరకు కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. మగ్దలేనే మరియ అని చెప్పుకుపోతాం, కానీ మగ్దలేనే మరియ కొరకు ఉన్న ఆ ప్రత్యేకతలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈమె మగ్దాల ఊరిది అయ్యున్నట్లు ఈ బిరుదు వలన తెలుస్తూ ఉన్నది ప్రియులారా. ఈ మగ్దాల గలిలయ సముద్రానికి పడమరగా ఉండి
తిబిరియా పట్టణానికి వాయువ్యంగా 3 మైళ్ళ దూరంలో ఉంటుందట. మరి ఈమె నుండి క్రీస్తు ప్రభు 7 దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నాడు. మగ్దలేన మరియ 7 దయ్యములు పట్టి బాధపడుచు ఉంటున్నప్పుడు ఆ 7 దయ్యములను కూడా ఆయన వెడలగొట్టి ఉన్నాడు. ఈమె పాపపు స్త్రీ అనే వాడుకలో ఉన్నది, కానీ మరి దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు అని వ్యాఖ్యానకర్తలు రాస్తూ ఉంటున్నారు ప్రియులారా. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చదువుతున్నటువంటి క్రీస్తు ప్రభు ఆయన 7 దయ్యముల నుండి విడుదల చేసి స్వస్థపరిచినందున ఇక్కడ ఆమెకు ప్రభువు ఎడల బహు కృతజ్ఞత కలిగి ప్రభువుని ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే వెంబడిస్తూ ఉన్నదట, ఆయనకు పరిచర్య చేస్తున్నదట. ప్రియులారా, మానవుడు పొందిన మేళ్లకు తిరిగి కృతజ్ఞతలు చెల్లించాలి అని మనం చెప్పుకుంటాం. పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు యేసయ్యట స్వస్థపరిచి ఉంటుండగా ఆమె లేచి యేసు ప్రభువునకు పరిచర్య చేసింది అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి ప్రభువు పట్ల తన జీవితము కృతజ్ఞతాభావాన్ని ఆమె మనఃపూర్వకముగా కలిగి ఆమె ఉంటుంది. ఈమె క్రీస్తు ప్రభు యొక్క మరి శిలువ యొద్ద ఈమె ఉంది అని చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధిని దర్శించింది. ఆయన దేహానికి మరి యొక్క తైలాభిషేకము చేయాలని పెందలకడనే లేచింది. ఆమె వచ్చి చూచినప్పుడట సమాధి రాయి దొర్లించబడింది అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది. అయితే ఖాళీ సమాధి చూసినటువంటి మగ్దలేన మరియ ఎంతో ఆమె కంగారు చెందినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో దైవవాక్యాన్ని మనం చూస్తూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేన మరియకు కనిపించింది. మగ్దలేన మరియ సమాధి యొద్ద కనిపెట్టుకుని ఉన్నది, ఖాళీ సమాధిని చూచింది. యేసు దేహమునకు తైలాభిషేకము చేయటానికి వచ్చింది. అయితే ఆమె చేసినటువంటి ఇంకా మంచి కార్యాలు ఏమిటి అని ఆలోచన చేస్తున్నాడు. 10వ వచనములో ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచూ ఉన్నారు. ఆమె వెళ్ళింది, ఆ సంగతి వారికి తెలియచేసింది, కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయారు అని 10వ వచనములో వ్రాస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. 11వ వచనములో చూస్తే ఆయన బ్రతికి ఉన్నాడని మరి ఆమె చెప్పింది, కానీ నమ్మలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎవరు చాటుతూ ఉన్నారు ఈవేళ? ముగింపు మనం అంశాన్ని ఆలోచన చేస్తే ఆయన లేచి ఉన్నాడు, నేను చూచాను, ఆయన సమాధి ఖాళీ సమాధి అని అక్కడ దుఃఖపడుతున్న వారికి ప్రకటన చేస్తున్నది. ప్రియుల, మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన మేళ్ళు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు, రక్షణ కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. మరి మన బాధ్యత ఏమై ఉన్నది? ఎప్పుడైనా ఎవరితో అయినా క్రీస్తు ప్రభు కొరకు ఈ సువార్త, ఈ శుభవార్త ప్రకటించామా అని మనం ఆలోచన చేద్దాం. మగ్దలేన మరియ క్రీస్తు కొరకు సువార్త ప్రకటించింది, ఆయన లేచి ఉన్నాడు. మన వంతు ధర్మము కూడా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటన చేద్దాం ప్రియులారు. అందుకే సువార్త ప్రకటన భారము నీకుందా అంటే ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు యొక్క సన్నిధిలో మనస్ఫూర్తిగా మనము దేవుని ఎదుట తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు, నా కుటుంబం, నా బిడ్డలను ఆశీర్వదించావు. ఇదిగో నేను ఎప్పుడు నా కుటుంబ భారముతో ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను, మందిరానికి వెళుతూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. కానీ మగ్దలేనే మరియ ప్రకటించిన సువార్త నేను ప్రకటించలేకపోయాను. కానీ ఈ దినము నుండి కూడా క్రీస్తు ప్రభు లేచి ఉన్నాడని పునరుద్ధాన వార్త నేను లోకానికి ప్రకటన చేస్తాను, నేను చాటుతాను. అవును, దేవుని యొక్క చక్కటి కీర్తన చాటించుడి మనుష్య జాతికి యేసు నామం.
చాటించుడి మనుష్య జాతికి యేసునామం. మనము అలాగ చాటించు వారముగా, దేవుని సువార్త ప్రకటించే వారముగా, దేవుని యొక్క పునరుద్ధరణ ప్రత్యక్షత అనేక మందికి తెలియచేవారముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన సందేశాన్ని దీవించండి, ఆరాధిస్తున్న కుటుంబాలు ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసుల క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎండల యొక్క తీవ్రత దూరపరచండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, దుఃఖంలో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి. నాయనా విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అని గర్దిస్తూ ఉన్నారు కాబట్టి మాకు మీ అందరి నమ్మిక విశ్వాసమును మాకు కలుగు చేయను ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నేటి కార్యముల్ నేడే చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభో. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రములు.